నమస్తే తాత. నమస్తే మేడం. ఎక్కడి నుంచి వచ్చినావు తాత? కేశంద్రం. కేశంద్రం. ఇంత దూరం ఇక్కడికి 150 కిలోమీటర్లు ఉంటుంది. 150 కిలోమీటర్లకి వెళ్ళి ఎట్టొచ్చినావు? నడుచుకుంటూ వచ్చినావు? పాదయాత్ర. మరి ఇంత దూరం నడుచుకుంటూ వస్తుంటే మీ ఇంట్లో ఎవరు ఏమనలే? అన్నాడు పోతున్నారు కానీ సత్యం నేనే వచ్చినా అంతే. ఇక ఎన్ని సంవత్సరాలు ఉంటాయి తాత నీకు? నాకు 75. 70 సంవత్సరాలు పెట్టుకొని కూడా ఇంత దూరం నడుచుకుంటూ వచ్చినావు తాత? ఇంత దూరం అంటే మా దేవుని వల్ల వచ్చినాం. మా దేవుడు చేసిన పథకాల వల్ల వచ్చిన ఇక్కడికి వచ్చి ఇప్పుడు అన్ని బాకీ మాపి అంటాను కదా. ఇంకా 60% మాపి కావాలి. 60% ఒక్క రూపాయికి మాపి కావాలి. అన్ని కొరకలు పెట్టిండు. కొరకలు పెట్టి ఏం చేసిండు? ఒక్క బియ్యం కార్డు పెట్టిండు. అది కింద ఏం చేసిండు? అంత ఆగామం చేసిండు. సరే అనుకున్నాం. ఇక ఆ కోపంతోనే ఇక మా అయ్యను కలవాలి, వీళ్ళ మీద అయ్యాలి కదా అని వచ్చిన. పక్క వానికి దమ్ము ఉంటే సర్పంచ్ ఎందుకు పడుతున్నాడు? వాడు 16-17 నెలలు అయింది ఇప్పుడు సర్పంచ్ అట్లా ఉత్తగా ఉండి. వాళ్ళు ఎట్లా బతకాలి? నువ్వు ఎక్కడ కూడా ఎక్కడ వచ్చి నీకు దమ్ముంటే సర్పంచ్ పెట్టుతా ఓటు ఎట్లయినా గెలవమని పెడుతున్నాడు ఆయన. ఇప్పుడు పక్క ఇక గెలవరాని ఆయన అని పెడతలేడు. నువ్వు అట్లా కాదు. మొన్న ఎమ్మెల్సీ ఓట్లల్లో నువ్వు ముఖ్యమంత్రి అయినావు 16 నెలలనే. 3 ఎమ్మెల్సీలు బీజేపీలో గెలిచారు, ఒక ఇండిపెండెంట్ గెలిచాడు. ఈ ఎటుబడి పార్టీ 6 నెలలకు 16 నెలలకు అయిపోయింది కదా. ఇంకేం చేస్తాం చెప్పు? ఇక ఎన్ని రోజులు పాటిస్తాం? రైతులు ఏమో చెప్తాం, మా రైతులే ముందు వాస్తవానికి అయితే ఇప్పుడు సరిగ్గా నీళ్ళు లేవు. కేసీఆర్ సార్ అన్నప్పుడు నా ఒక్కసారి నా మోటార్ కాలే. ఈసారి ఈయన 16 నెలలు కానీ 10 సార్లు మోటార్ కాలింది. ఎట్లా కాలుతున్నాయి మోటార్లు? కరెంట్ లేక కాలుతుందా? పువ్వు లేక కాలుతుందా? లేక మీకు చేరగా కాలుతుందా? ఇదంతా ఆగామం చేసారు. ఇక కలవల్లెత్తి లేదు, రైతు బంధు లేదు, చచ్చిపోతే లేదు, కేసీఆర్ కిట్టు లేదు. ఇక కేసీఆర్ సార్ బొంద పెడతా నీ సాధన అయితే నువ్వు చూసుకో ప్రజలు వచ్చి. కానీ ఆ ఊరిక తేజీ గారికి ఆయనే రమ్మంటావు. ఆయన నువ్వు మొగని కదా, నువ్వు సాధన నువ్వు చేసుకోగాని ఆ ఊరిక కేసీఆర్ సార్ రా ఏం చేస్తాడు? ఏం చేసి చెప్పు? ఏం చేయలేడు. మళ్ళీ వచ్చి ఇంకో 2 సంవత్సరాలు ఉంటాడో అది దేవుని దయగా. అది ఎట్లా ఉంటుందో అది తెలుస్తుంది. ఇక భగవంతుడు సలహా అయితే ఉండవు కానీ ఏదైతే వస్తలేదావా. బీఆర్ఎస్ పని అయిపోయింది అని అంటున్నారు కదా. మరి ఎన్నాడు ఇంకా ఎగురు పెడతా ఉంది. ఇప్పుడు ఇంకా కేసీఆర్ పార్టీ ఎప్పుడు పెట్టి అట్లా మళ్ళీ ఎగురు పెడతా ఉంది. ఆ రోజు కూడా వైఎస్ఆర్ అట్లా నవ్విండు. ఇంటర్ రాజేంద్ర గారు నీకు 10-25 ఉంటే 10 పాస్ అని రాలని చెప్పిండు ఇంటర్ రాజేంద్ర ఆ రోజు. ఇంకా వైఎస్ఆర్ చెప్పిండు. అయితే 10తోనే ఇంతవరకు వచ్చిందిగా. 10 మంది ఎమ్మెల్యేలతో మళ్ళీ ఇంత 2 సార్లు ముఖ్యమంత్రి చేసిండు. 20 సంవత్సరాలుగా తెలంగాణ తెచ్చిండు. వీళ్ళ ముఖాన్ని తెచ్చిరా వీళ్ళు తెస్తే ముఖ్యమంత్రి ఈ తెలంగాణ అయితే ముఖ్యమంత్రి అవునా ఆయన? కావడం కదా. అది అన్ని ఎట్లా ఉంటుంది ఇప్పుడు. ఇక అంతే కానీ పోనీ కానీ ఇక వాళ్ళు ఏం చేసినా చేయను. కానీ ఈరోజు కేసీఆర్ సార్ని కలుస్తావా? పక్కా కలటానికి వచ్చిన కదా. సరే. నమస్కారం మేడం. ఎక్కడ ఉన్నా? పాలకుర్తి నియోజకవర్గం. పాలకుర్తి అన్న, ఇలా ఎందుకు వేసుకున్నారు కొంచెం చెప్తారా? దయన మీద అభిమానం, దయకర్రావు మీద అభిమానం, ఎర్రబెల్లి దయన మీద అభిమానంతో ఫోటో వేయించుకున్నాం. మా పాలకుర్తి నియోజకవర్గంలో దయన అంటే చాలా వీరాభిమాని. మా పెద్దొంగర మండల్, మాది పెద్దొంగర గ్రామం. దయన అంటే చాలా వీరాభిమాని. దయన కోసం వేసుకున్నాం. దయన కోసం వేసుకున్నారు అన్నట్టు. ఎలా ఉందన్న మీరు పాలకుర్తి నియోజకవర్గంలో? మా పాలకుర్తి నియోజకవర్గం మా దయన గెలిస్తే బాగుండేది అని చెప్పేసి మా ప్రజలంతా అల్లం కొల్లం అయిపోతున్నారు. మా దయన్న మళ్ళీ 2028లో దయన ఖచ్చితంగా గెలుస్తాడు. మా పేదలకు అందరికీ అభివృద్ధి చేస్తాడని మాకు నమ్మకం ఉన్నది మా దయన్న మీద. ఇది మా పాలకుర్తి నియోజకవర్గంలో జరిగే సంఘటన ఇది.